లోపలికి దూకి ఆడుతున్నాడు. చూశాడు కాళీయుడు. 101 పడగలు విప్పి కాట్లు వేశాడు. కాళీయుని శరీరము నుంచి విడుదల చేసుకోని శక్తిహీనుడిగా కనపడుతూ నీటి మీద తేలిపోయాడు. తేలిపోతే ఇప్పుడు ఈ ఒడ్డున నిలబడిన పిల్లలందరూ పెద్ద గగ్గోలు చేశారు. అయ్య బాబోయ్, కృష్ణుడికి ఆపదొచ్చింది, కృష్ణుడంటే ఏదైనా చేస్తాడని వాళ్ళ నమ్మకం. కృష్ణుణ్ణి పాము చుట్టేసింది, కృష్ణుణ్ణి పాము కరిచేసింది. వీళ్ళు అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గోపకాంతలకి చెప్పారు. ఆ గబగబా యశోద బయలుదేరింది, గోపకాంతలు బయలుదేరు, గోపాలబాలురు బయలుదేరారు, అందరూ వచ్చారు. వచ్చి చూశారు, అంత పెద్ద పాము చుట్టేసి ఉంది కాట్లు వేస్తూ. చూస్తాడు కృష్ణుడు, నేను కావాలన్నవాడు ఉన్నాడా, అక్కర్లేదులే అనేవాడు ఉన్నాడా అని చూస్తాడు. ఈశ్వరుడి యందు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే, ఆయన కావాలి అని అడిగేవాడు ఎవరైనా ఒకడుంటే, ఒక అడుగు ముందుకు ఎవడైనా వేసేవాడు ఉంటే ఆయన పరుగు పరుగునొచ్చి కౌగిలించుకుంటాడు. పుట్టినే నోటితో అని లోపల ఆ భావన ఏం లేదనుకోండి, ఆయన కూడా అంతే నిర్లిప్తంగా ఉంటాడు. ఆయన ఒక పరీక్ష చేసి చూశాడు, వీళ్ళకి నేను ఎంత కావాలి అసలు అని చూశాడు. చూసావా ఈ బాబా ఇప్పుడు అక్కడి నుంచి దూకి ఒడ్డుకు వచ్చిందంటే లేనిపోయిన కూడా దూరంగా పోతానండి అంటారా అని చూశాడు. వాళ్ళు వచ్చి అన్నారు, పన్నగము మమ్ము కలవక నిన్నీటికి కరచి కుర్ర నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు నిన్ను రక్షింపమేము నేరము తండ్రి అన్నాడు. అయ్యయ్యో, పాము నిన్నెందుకు కరిచింది? ఆ పాము మమ్మల్ని కరిచేస్తే గొడవ వదిలిపోను, మేము చచ్చిపోయినా నువ్వు బతికిస్తావు, నీకు ఆపదొస్తే మేము బతికించాలి. మాటలో మర్యాద అని ఒకటి ఉంటుంది. మర్యాదానాంచలోకస్య కర్త కరయితాచ సహా అంటాడు రామాయణంలో స్వామి హనుమ రామచంద్రమూర్తి గురించి మాట్లాడుతూ. వాక్కునందు మర్యాద, ప్రవర్తన యందు మర్యాద. ఆ మర్యాద పాటించడం అంటే చూడండి, పోతన గారి పద్యం ఎలా ఉంటుందో. తల్లి కానీ తండ్రి కానీ పెద్దలు కానీ, ఏమిటండి 7ంటికి రావాల్సిన పిల్లాడు 10ంటికి కూడా రాలేదు, వస్తూ వస్తూ సైకిల్ ఏ కారుకో గుద్ది చచ్చిపోలేదు కదా అనరు, అలా అమంగళకరంగా మాట్లాడరు. 7ంటికి రావాల్సిన పిల్లాడు 10 అయిపోయింది ఇంకా రాలేదు ఏమిటండి, ఏం అవ్వలేదు కదా అంటారు. ఏం అవ్వలేదు కదా అన్న దాంట్లో ప్రేమ చేత అమంగళాన్ని శంకిస్తారు, కానీ నోటితో మాత్రం ఉచ్చరించారు. ఎందుకంటే దేవతలు ఉంటారు, తథాస్తు అంటారు, అందుకనే అనరు ఏం అవ్వలేదు కదా అంటారు. ఏం అవ్వలేదు కదా అంటే గురువుగారు కూర్చోబెట్టి ఇంకా ఎక్కువ పాఠం చెప్పట్లేదు కదా, వస్తుండగా ఏ వర్షం వచ్చేవాడు ఏ ఇంట్లోనూ నించోలేదు కదా, మంగళభావన కూడా అందులోకి అన్వయం అయిపోవాలి. అందుకని ఏం అవ్వలేదు కదా అంటారు. ఆ పద్యం అలా పడింది పోతన గారికి, అది ఉత్తమ సంస్కారం. ఎవరి కోణంలోంచి పద్యం వస్తుందో అలాగే పడాలి ఆ పద్యం, తప్ప ఇంకొకలా పడకూడదు. అందుకే పన్నగము మమ్ము కరవక నిన్నీటికి కొరచె కుర్ర నిమ్మి కలిగి నీవుండిన మమ్మున్ రక్షింతువు నిన్ను రక్షింపమేము నేరము తండ్రి. నాయనా, నువ్వు కులాసాగా ఉంటే మమ్మల్ని అందరినీ రక్షిస్తావు, నీకే ఆపదొస్తే మమ్మల్ని రక్షించేవాడెవరు? మేము ఉండి లేనట్టే. అందుకని నీకు ఆపదొచ్చి నువ్వు పావు చేత గ్రసింపబడుతుంటే మేమిలా చూస్తూ ఊరుకుని, నువ్వు పావు చేత గ్రసింపబడిన తరువాత మేము ఇంటికి వెళ్ళలేము, మాకు అక్కర్లేదు ఈ శరీరాలు, నువ్వు లేకుండా మేము బ్రతకం, కాబట్టి మేము కూడా శరీరాలు వదిలేస్తామని వాళ్ళు ఇప్పుడు దిగుతున్నారు. అంటే వాళ్ళకి పూనిక, కృష్ణుడు కావాలన్న పూనిక ఏమిటో చూశాడు ఆయన. అందుకే అసలు భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన ఉన్నాడు, ఆయన్ని చేరాలి, ఆయన కావాలన్న భావన అది ఉంటే చాలు. అంటే పూజ చెయ్యొద్దని నేను, మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అఘాయిత్య పాండిత్యంతో అన్వయం చేయకూడదు ఈ విషయాన్ని. నేను అలా అన్నాను అనుకోండి, ఆ భావన ఉంటే చాలని. అంటే కోటేశ్వరారు చెప్పారండి, ఆ భావన ఉంటే చాలు కదా, ఎందుకంటే పూజలు అనకూడదు.